శ్రీ శివాయ గురవే నమ. శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణ నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. పాణనీయ శిక్ష చదవాలని చెప్పడానికి భావాలని రావాలని కోరుకుంటూ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. యమీశ్వరం వినా లోకే యః కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. శిక్ష శబ్దాన్ని పాణి శిక్ష శబ్దాన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది వేళ అనుకోకుండా మా మిత్రుడు స్నేహశీలటువంటి దుర్గాప్రసాదం ఇలా చెప్పాడు ఛందస్సు గురించి. దానికి నాకు చెప్పాలని కుతూహలం, చేపలాయ ప్రచోదనాలై చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పూర్తిగా చెప్తే బాగుండు అనిపించింది చెప్పడానికి. అతని ధన్యవాదాలు ఇస్తూ చెప్పినందుకు మన్నించమంటూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పాణి శిక్ష అంటే ఏం చెప్తామని. ఓం శ్రీ శివాయ గురవే నమ. ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యశ్చ శబ్ద విద్యా సంప్రదాయకర్తృభ్యః చ పరమఋషిభ్యశ్చ వంశఋషి మహద్భ్యో. ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యశ్చ శబ్ద విద్యా సంప్రదాయకర్తృభ్యశ్చ మహద్భ్యో పరమఋషిభ్యః వంశఋభ్యశ్చ. చిన్నప్పుడు నాన్నగారు అక్షరాల గురించి చెప్తూ అక్షరాలు ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి ఈ అక్షరాలతోనే ప్రపంచం అంతా ఉంది, దీంట్లోనే ఆట అని చెప్పి మాకు చెప్పారు. జ్ఞానం వస్తున్నప్పుడు మొదటి నుంచి మా అందుకే చిన్నప్పుడు చెప్పిన తర్వాతే పాఠం మొదలెట్టేవారు. గాగునితో మాకు చెప్పేవారు. ఈ అక్షరాలని చెప్పి ఎక్కడెక్కడ ఈ అక్షరాలు పుట్టాయో మాకు చెప్పేవారు. మా స్థాయి తగ్గట్టుగా చెప్పేవారు. ఇప్పుడు అది చూసి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. పాణి శిక్ష పాణి గురించి సలహాలు చెప్పుకున్నాం మనం. నేను ఇతర విషయాలు చెప్పినప్పుడు, కవిత్వం చెప్తున్నప్పుడు చెప్పాను పాణి చాలా మన దేశస్తుడు కాకపోయినా ఆయన శిక్ష ప్రాధాన్యం కూడా అని చెప్తున్నాం మనం. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన థౌతః గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై శ్రీపాణినయే నమః. వాక్యకారం వరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ వేదాంగం శిక్ష ఒక శిక్షాశాస్త్రం. వేదాంగంలో ఒకటి వేదం. శిక్ష అన్యతమైనటువంటి అంగం వేదానికి. వేద పురుషుని యొక్క ఘ్రాణస్థానం, ముక్కు స్థానం అంటే ముక్కు నివాసం అన్నమాట. ఇది వర్ణాల సమూహం. అసలు వర్ణము స్వరూపము ఆయనలో భేదాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఆ వర్ణాల యొక్క ధారణ విశేషాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రధానంగా ఏది చెప్పునో అదే శిక్ష. ఏమేమి వర్ణస్వరూపం అని భేదాలు ఉన్నాయని ఆ వర్గాల యొక్క ధారణ విశేషణం వల్ల ఆ అక్షరాల యొక్క ప్రధానంగా చెప్పునేదే శిక్ష. పాణి శిక్ష సంబంధం కాబట్టి ఇది పాణినీయం అని. పాణిని రాసినటువంటి శిక్షా సంబంధం కాబట్టి పాణినీయ అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రాయశాఖ్య అంటే వేదశాఖలో వర్ణాలను విశేష పరిశీలనకు చేయటం వల్ల మహర్షులు రచించారు దీన్ని. ఇతరుల ముందు కూడా వర్ణ విషయం ముందు పరిశీలించారు. మా శాస్త్రంలో కొన్ని, అందులో ఆగమశాస్త్రం కాలానుగుణంగా మనం చెప్పుకుందాం. నువ్వు కిందనే చెప్తున్నాను అంతే. ఆగమశాస్త్రం తంత్రశాస్త్రంలో కూడా పంచాక్షరాది అష్టాక్షరాది మంత్రస్వరూపం నిర్వహించడంలో కూడా నిర్ణయించడంలో
ఇది ప్రాధాన్యం. ఇది లేకపోతే ఏం లేవన్నమాట. ఋగ్వేదం అంగం కాబట్టి. ఆగమాల్లో లక్ష్మీతంత్రం అదే దాంట్లో లలితా సహస్ర భాషలో కూడా ఇది ఉన్నది. అదంతా ప్రపంచం అంతా వ్యాపించింది వేదాంగం. దీని భాష్యమే. ఇంకా సంగీత సాహిత్యం, సంగీత రత్నాకర అనే చాలా గ్రంథాలు, రత్నాకర అనే గ్రంథాల్లో కూడా వర్ణాలను యొక్క ధరించడం కూడా విశేషం ఉందన్నమాట. వర్ణాలు మన శరీరంలో ఎక్కడెక్కడ పుట్టాయి ఏం చెప్పడం అన్నమాట. ఇంకా ఆయుర్వేద శాస్త్రంలో అనేక శాస్త్రంలో వర్ణధారణ ప్రచారం చేస్తున్నారు. ప్రధానం అంటే శరీరాన్ని బట్టి మనం వైద్యం చేయొచ్చు అన్నమాట. ఆ ధ్వని కంఠస్థాన ధ్వని ప్రసరణ ఎలా గమనించి విధానం కూడా గమనించి అప్పుడు మా మందులు ఇస్తారు. ఇది అన్ని శిష్యులను కూడా పరిశీలించిన రూపములు. అన్ని శిష్యులు కూడా మాతృకా రూపంలో చాలా శిష్యులనే చెప్పడం అదైనప్పటికి కూడా కొన్ని శిష్యులు కూడా చెప్తున్నారు అన్నమాట. అది లక్ష్మీచి అని పాణీయ బేగం. ఇవి రెండు రకాలు. లక్ష్మీ అని పాణి శిష్య సమ్మతమైంది. ప్రయోగ శ్రవణం వ్యాకరణం కాబట్టి అది చెప్పడం వస్తుంది. ఋగ్వేదంలో ఇది ఋగ్వేదమేంటి కూడా సామాన్యంగా సంస్థ ప్రాకృత వర్ణాల యొక్క వర్ణనముల యొక్క పరిచయం ఏంటి అనేక శ్లోకాలు ఉన్నాయి. ఈ శిక్ష రెండు రకాలు, లఘుపాఠమని వృద్ధపాఠమని. లఘుపాఠంలో 30 శ్లోకాలు ఉన్నాయి, అంటే 20 చాలా శ్లోకాలు ఉన్నాయి. పితృలలో కూడా 60 శ్లోకాలు ఉన్నాయి. పాణిని యొక్క సూత్రాలు కూడా అందులో ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. అక్కడ కూడా లఘు వృద్ధ రెండు రకాలు ఉన్నాయి. ఏది వర్ణిస్తామో దాన్ని విడిచి ధ్వని చేస్తుందో అది వర్ణం. అంటే వర్ణ్యంతే వక్త్రం ధ్వన్యంతే ఇది వర్ణ, ఇది వ్యుత్పత్తర్థం. ఈ వ్యుత్పత్తర్థం చేత వ్యక్తమే ధ్వనులే వర్ణములని చెప్తున్నారు. వర్ణం అనగా అర్థభేదకం. ఇక్కడ అర్థభేదకం అన్నమాట. ఘట పట నట అది ఈ శబ్దంలో కూడా తేడా ఉంటుంది. అది ఎక్కడ ఏ వర్ణం పెట్టాలో చెప్పడమే అన్నమాట. ఈ ఘటాపట్ ఇక్కడ వర్ణాలు ఘటం స్మృతా ఈ పట నట ఉన్నాయి కదా, ఈ భేదాల పడికి సమాన వర్ణాలు కలుస్తాయి. ఎలాగా మా శరీరంలో ఉండే శుక్ర అవయవాల కణాల యొక్క చెప్పడం వల్ల పటాధికం ఏ విధంగా చెప్తూ ఉంటుందో, అది తిరిగి చెప్తుందో ధ్వని చేస్తుందో అదే వర్ణం. అంటే మూలాధారం నుంచి సహస్రం వరకు వచ్చి జఠరాగ్ని వల్ల కొట్టబడి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ స్థానానికి వచ్చి మళ్ళీ కంఠస్థానం వచ్చి పైకి వెళ్ళి దారి లేకుండా మళ్ళీ నోట్లోంచి బయట రావడం. ఏదైతే అలా కంఠస్థానంలో ఉండిపోయి దానికి అర్థం సరిగ్గా అర్థమయ్యే చెప్తే ఆ శుక్లకర్ణాది వలన ఏర్పడేది వర్ణం అన్నమాట. తిరిగి మళ్ళీ దాన్ని కొట్టబడుతూ ఉంటుంది. హర్షాన్ని జటా తగ్గించి కూడా దాన్ని చేస్తూ ఉంటుంది. ఇది అనుస్వారసహితం. అనుస్వారాలని ఉపధాలని అన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్షరం అంటే సింబల్, వర్ణాలంటే లెటర్స్ అన్నమాట. ఈ అక్షర సహితం అనుస్వార సహితమైందే అనుస్వారం, విసర్గలు, కప్పలు, దుష్టలు, వర్ణాలు. అనుస్వారక శ్లోకాలు మళ్ళీ ఇక్కడ మనకు వెళ్తున్నామని చెప్తాను. వర్షంలో సింబల్ అన్నమాట. ఏదైతే ఈ వర్ణాలు వ్యంజనాలని అయోగ వాహనాలని 3 రకాలు. ఈ భేదం చేత వర్ణాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఇంకా స్వరాలు. స్వేన రాజంతే ఇది స్వరా, అంటే స్వర్యతే శబ్దతే స్వర్యతే శబ్దతే వ్యంజిక ఇది అర్థం. ఇది
అర్థం ఆవరణ అనమాట. వాస్తరాయితీ చెప్పాలన్నమాట. అవి ఏంటవి? ఆ మళ్ళీ సింబలు ఆ 3 రకాలు, ఈ మళ్ళీ 3 రకాలు, ఉ 3 రకాలు, ప్లుతము ఉదాత్తం అంత స్వైతాలు చెప్పుకున్నాం కదా. స్వరాలు అరు అరు అరువు అరువు అలు అలు మళ్ళీ 2 దీనికి అలువు కూడా. ఏ ఏ ఏ ఐ మళ్ళీ ఏ ఐదు మళ్ళీ 2, ఓ ఓ ఔ మళ్ళీ 3. అనగా వ్యంజింతే స్వర సహాయం చేత లభిస్తాయి కాబట్టి ఇది ఉచ్చారణ చేస్తాం. ఉచ్చారణ మనం పలుకుతాం కాబట్టి ఉచ్చారణ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి స్వర సహాయంతో వస్తాయి అని వ్యంజనాలు. ఇప్పుడు అక్షరాలు కవర్గ ఈ మొత్తం కవర్గ చవర్గ టవర్ తవర్గ పవర్గ 4 అక్షరాలు కూడా ఏమిటి అక్కడ? కవర్గం అంటే ప్రథమ కంఠస్థానం నుంచి వస్తాయి అక్షరాలు కాబట్టి ప్రథమ కంఠస్థానం. అలా చకారం అలా ఒక్కదానికి వస్తాయి కాబట్టి ఒక్కదానికి చెప్పాడు. విచారంతో చెప్పుకున్నాం. ఇంకా మాతృకావర్ణ విచారణ చేస్తే అన్యవర్ణా అయోగవాహకులు అంటే ఏతాన్ వినా అన్యతే వర్ణ సదృశ ధ్వనయ శ్రూయంతే లోకే అయోగవాహ. ఇవి లేకుండా, వర్ణ సహాయం లేకుండా, ధ్వనులు లేకుండా లోకంలో ఇవి చెప్తామో అవి అయోగవాహనలే. అవి మనం చెప్తే ఇప్పుడు వేస్తే చూద్దాం ఏంటవి. కహ అదేంటది? యమలేంటి? కా ఖ గా ఖ అది దశపాంతం లకారం కూడా ఉంది. యములు ఇది అయోగ వాహనాలు అన్నమాట. దీన్ని ఆలోచించినట్లయితే ఇప్పుడు మొత్తం అక్షరాలన్నీ స్వరాలు 22, స్పర్శలు 24, యాదులు 8, అయోగ వాహనాలు 8. ఇలా దక్షిణ భారతదేశంలోనే లకారం ఉంది, అదొకటి. మొత్తం 64 కళ్ళు కాబట్టి 64 అక్షరాలు చెప్పారన్నమాట మనం వేదాలు. ఇప్పుడు ఒకసారి మనం ఇదే విషయాన్ని పాణిని ఏం చెప్పాడో మనం చూసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక కమలంలోంచి పైకి వచ్చాడు. పైకి పడుకున్నాడు. బుడ్డి అడుగు వేలాడుతోంది, పైన పడుకున్నాడు. ఇది నాన్నగారు సినిమా చెప్పినవే. పడుకున్నప్పుడు అందులోంచి ఒక 5 రూపాయలు అంటే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రహ్మ అంటారు. ఆయన అలా చూశాడు కింద చూస్తే ఒక మనిషి పడుకున్నాడు. ఒక సర్పాకారం ఆయుశేషుని పడుకున్నాడు. దాంట్లో బొడ్డు నాభిలోంచి ఒక తాళం తానున్నాడు. నాయనా అని పిలిచాడు. పైంచి బ్రహ్మదేవుడు, కిందనే విష్ణుమూర్తి అని తెలియదు. నాయన అంటే నాయన అనుకున్నారు. ఏమిటంటే ఏం చెప్పాడంటే, నాయన అంటే నువ్వు ముందా నేను ముందు వాదించుకున్నారు. అప్పుడు శివుడు అక్కడ అగ్నిస్తంభాకారంలో ఏర్పడి చెప్పిన కదా వచ్చాడన్నమాట. అప్పుడు నాయన వచ్చిన పదం నెయ్యి ప్రాపణ అంటే పొందుటూ నడిపిస్తేవాడు. అంటే ప్రతిదీ యుగంలో ఆయన పాపం ఆ బ్రహ్మదేవుడికి తపా అనిపించింది కానీ నాయన అలా అన్నాడన్నమాట. ఆ నాయన అనగానే అప్పుడు అన్నీ కూడా ప్రపంచం అంతా ఆయన నోట్లోంచి వచ్చిందన్నమాట. తప. అప్పుడు ఎలా నువ్వు గొప్ప నేను గొప్ప అనుకున్నారు కదా, అప్పుడు నాకు ఆకారం కనిపించింది. ఆ చూడంగానే ఇద్దరు ఆశ్చర్యపోయారు. నువ్వెవరు అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు తపా అని అన్నాడు. నేను ఆలోచించే ఏమైనా పని చేయకపోతే అన్ని చింతలు అడుగుంచోటే మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అంచిన దానికి అలా మౌనంగా ఉన్నాడు బ్రహ్మదేవుడికి తపా అనిపించింది శివుడని మాటలు. అయ్యో తప అనగానే అప్పుడు ఆ తపలోంచి ఆలోచన అలా ఆలోచిస్తుండగా అక్కడ నాకు వచ్చిన గప్పులు పోయాడు కదా విష్ణుమూర్తి అది అక్కడ ఆకారం అనగానే వాడు పొగరనడాన్ని శివుడు 3వ గంతరంగా 3వ కాలభైరుడు వచ్చి
ఓ తల గిల్లేసాడు. అంటే శివుని యొక్క చూపుతోటే అక్కడ భస్మం అయిపోయాడు అన్నమాట. అలా ఇప్పుడు అలా అది తీసుకున్నట్టయితే అధ అంటే అధ ఓంకారస్య ప్రథమ, ఓంకారానికి ప్రథమ అన్నమాట. అలా ఓంకార ప్రథమైన ధ్వనిని బ్రహ్మదేవుడు అని చెప్తున్నాడు. అధ శిక్ష ప్రవక్ష్యామి పాఠనీయం మతం యథా శాస్త్రానుపూర్వం విదాత్ యథోక్తం లోకవాభేదయో. అథ శిక్ష, అథ అంటే ఈ ఆలోచనతోటి అన్ని చింతలు అణివు చింతాంత స్థలమై అని చోట్లు యథా చోటు ఆ స్థలానికి వెళ్ళిన బ్రహ్మదేవుడికి అంటే సాధన చతుష్టి అన్నీ అయిన తర్వాత శిక్షని చెప్పడానికి వస్తున్నాం మనం. చదివినటువంటి పాఠనీయమైనటువంటి మతం ఏదైతే ఉందో అది శాస్త్రానుపూర్వం తద్విదాత్ యథోక్తం లోకవేదయో. లోక వ్యవహారంలోనూ వేదాలంగా ఋగ్వేదంలో వాటిలో కూడా ఇది నేను చెప్తున్నా అన్నాడు పాణి. అంటే ఆయన రానే చెప్పలేదు, కొన్ని వాటిలో మించి ఎలా మించే ప్రసిద్ధమపి శబ్దార్థం అవిజ్ఞాతం అబుద్ధిరపి పునః వ్యక్తీకరిష్యామి వాచముచ్చారణే విధిం. ప్రసిద్ధమైనటువంటి శబ్దార్థం ఏదైతే ఉందో అబుద్ధి మందబుద్ధుల చేత ప్రసిద్ధమైనప్పటికీ కూడా శబ్దార్థం గొప్పదనం తెలుసుకోలేకపోవడం వల్ల ముందు ఉంటున్న దాని ముందు నేను పునః తిరిగి వ్యక్తీకరిష్యామి చెప్తున్నాను. వాచం మాటలతోటి విధి బ్రహ్మదేవుడి విధిని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఉచ్చారణే విధి త్రిషష్టి చతుషష్టి వా వర్ణా శంభుమతే మతా ప్రాకృతే సంస్కృతే చాపి స్వయం ప్రోక్తా చ స్వయంభువ. స్వయంగా బ్రహ్మదేవుడు భువాభువి స్వయంభువైనటువంటి బ్రహ్మదేవుడు తాను స్వయంగా చెప్తున్నాడు. తిష్ట చతుషష్టి కానీ త్రిషష్టి కానీ ఈ వర్ణాలు శంభు మతంలో ఉన్నాయి, శివుడి యొక్క మతంలో ఉన్నాయి, ప్రాకృతంలో కూడా సంస్థంలో కూడా ఉన్నాయి. స్వయం నా అంతటి నేనే చెప్తున్నా అని చెప్పాడు. ఏంటవి? అనుస్వార విసర్గస్య కప్పౌ చ పరాస్థితౌ దుష్టశ్చేది విజ్ఞేయో అకార పృతయేవ చ. అనుస్వారని విసర్గలని కప్పలని ఉపపద్మానీయులు జిహ్వాముని ఉపపద్మానీయాలు పరుల యొక్క ఆసనం లేకుండా పలకలు. లకారం లోకంలో దక్షిణ భారతదేశంలో లకారం ఉంది. మంగళము అనే పేరుతోటి తాళము అని అది. స్వరాహ వింశతి ఏక స్వరాలని చెప్తున్నాడు. వింశతి ఏక స్పర్శాన్ పంచవింశతి అయోవశ్చ స్ఫుతం అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం అంతే వాక్యంలో మళ్ళీ మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం.